బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మదర్స్లో పాల ఉత్పత్తి పెంచుకోవడం ఎలా, కొన్ని చిట్కాలు చూద్దాం ఒకసారి. ఇప్పుడు తల్లి పాలల్లో 85% నీళ్ళే ఉంటాయి. సో ఫస్ట్ మదర్ హైడ్రేటెడ్గా ఉండాలి. తల్లి సుమారుగా 3.5 నుంచి 4.5 లీటర్ వరకు నీళ్లు బాగా తాగాలి. అప్పుడే మదర్ హైడ్రేషన్ బాగుంటుంది. సో మిల్క్ ప్రొడక్షన్ బాగుంటుంది. తల్లికి ప్రాపర్గా స్లీప్ ఉండాలి, స్ట్రెస్ ఉండకూడదు. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు తల్లికి స్ట్రెస్ లేకుండా ఉంటే కొంచెం మిల్క్ ప్రొడక్షన్ బాగుంటుంది. వెల్లుల్లిపాయలు తీసుకున్నా కానీ ప్రొడక్షన్ బాగుంటుందని ఒక ప్రూవెన్ రీసెర్చ్ కూడా ఉంది. గార్లిక్ క్లోవ్స్ 10 to 15 per day వరకు తీసుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది ఏమీ రాదు. పథ్యం ఎక్కువ పెట్టకుండా అంత న్యూట్రిషన్ వైజ్ చూసుకోవాలి. ప్రోటీన్ డైట్ పెట్టుకోవచ్చు, ఫిష్ కానీ ఎగ్స్ కానీ మిల్క్ కానీ ఇవన్నీ పెట్టుకోవచ్చు. లీఫీ వెజిటబుల్స్ తీసుకోవచ్చు, స్ప్రౌట్స్ తీసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంపార్టెంట్, లాచింగ్ అంటే బిడ్డ రొమ్ము పట్టుకొని చీకాలండి. మనం ప్రతి 2 గంటలకు ఒకసారి కంపల్సరీ తల్లి దగ్గరికి తీసుకెళ్ళి తల్లి రొమ్ము పట్టించాలి. అట్లా రొమ్ము పట్టించి చీకిస్తేనే పాలు వస్తాయి. పాలు వచ్చాక పట్టిద్దాము అని అనుకోకూడదు, చీకిచ్చాకే పాలు వస్తాయి. కాబట్టి కంపల్సరీ ప్రతి 2 గంటలకి బిడ్డను తీసుకొని తల్లి దగ్గర పాలు చీకించాలి. సో బ్రెడ్ తింటే పాలు వస్తాయి అనేది ఒక ఉందండి. బట్ బ్రెడ్ తినడం వల్ల పాల ఉత్పత్తి పెరగదు, దానివల్ల ఎటువంటి సహాయం ఉండదు తల్లికి. వాటిని వదిలేసి మిగతావి తీసుకోవడం వల్లే కొంచెం న్యూట్రిషన్గా తీసుకుంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది.